గ్రీన్లాండ్ విషయంలో మరింత దూకుడు పెంచారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఒకవైపు యుద్ధ విమానాలను పంపుతూ మరోవైపు గ్రీన్లాండ్ తమ స్వాధీనమైనట్లు ఊహించుకుని కొన్ని చిత్రాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం నవ్వు తెప్పిస్తుంది. గ్రీన్లాండ్తో పాటు కెనడా, వెనుజులా దేశాలు అమెరికాలో భాగంగా చూపించారు. గ్రీన్లాండ్ మీద డెన్మార్క్ ఎలాంటి హక్కులు లేవని వాదిస్తున్న ట్రంప్ తాము ఈ దీవిని వదులుకోలేమని స్పష్టం చేశారు. మరోవైపు నోబెల్ శాంతి బహుమతి తనకు రానందువల్లే ప్రపంచ విషయంలో తన దృక్పథం మారిందని ట్రంప్ చెప్పుకోవడం కలకలం రేపింది. గ్రీన్లాండ్ స్వాధీనం కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పని చేయబోతున్నారా? ఈ దిశగా ఆయన దూకుడు ప్రదర్శిస్తున్నారా? గ్రీన్లాండ్లోని పిటుఫిక్ స్పేస్ బేస్కి అమెరికా తన యుద్ధ విమానాలు పంపడం ఆర్కిటిక్ ప్రాంతంలో రాజకీయ, సైనిక ఉద్రిక్తతలకు దారితీస్తోంది. అయితే దీన్ని ఉత్తర అమెరికా వైమానిక రక్షణ కమాండ్ నోరాడ్ మాత్రం రొటీన్ ఆపరేషన్ అని చెప్తోంది. దీని దీర్ఘకాలిక రక్షణ కార్యకలాపాల్లో భాగంగా పేర్కొంటూ అమెరికా, కెనడా, డెన్మార్క్ మధ్య ఉన్న రక్షణ సహకారాన్ని బలోపేతం చేయటమే లక్ష్యమని తెలిపింది. ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక, వ్యూహాత్మక ఆధిపత్యాన్ని పెంచుకోవటం అమెరికా ఉద్దేశమై ఉండొచ్చు. అగ్రరాజ్యం చేపట్టిన ఈ సైనిక చర్యలపై డెన్మార్క్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. అయితే గ్రీన్లాండ్ ప్రభుత్వానికి దీని గురించి ముందుగానే సమాచారం అందించామని నోరాడ్ తెలిపింది. నోరాడ్ అంటే నార్త్ అమెరికన్ ఏరోస్పేస్ డిఫెన్స్ కమాండ్. ఇది అమెరికా, కెనడా కలిసి ఏర్పాటు చేసిన ద్వైపాక్షిక రక్షణ సంస్థ. దీని ప్రధాన పని ఉత్తర అమెరికా మీద వచ్చే విమానాలు, క్షిపణులు, అంతరిక్ష వాహనాలపై హెచ్చరికలు ఇవ్వటం, గగనతల నియంత్రణ చేయటం, అలాగే సముద్ర మార్గాలపై పర్యవేక్షణ చేయటం. నోరాడ్ గ్రీన్లాండ్లో ప్రధానంగా పిటుఫిక్ స్పేస్ బేస్ నుంచే తన కార్యకలాపాలు నిర్వహించుకుంటోంది. కాగా తన ఆధీనంలో ఉన్న స్వయంపాలక గ్రీన్లాండ్పై అమెరికా సైనిక చర్యలకు దిగితే అది తమ సార్వభౌమాధికారాన్ని సవాల్ చేయటమేనని డెన్మార్క్ భావిస్తోంది. అమెరికా దుందుడుకు చర్యల నేపథ్యంలో డెన్మార్క్ పెద్ద సంఖ్యలో అదనపు బలగాలను గ్రీన్లాండ్కు తరలించినట్టు తెలుస్తోంది. బలగాలు, సైనిక పరికరాలను మోసుకు వెళ్లిన విమానాలు సోమవారం గ్రీన్లాండ్కు చేరుకున్నాయని చెప్తున్నారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా పోస్ట్ చేసిన 2 చిత్రాలు కలకలం రేపుతున్నాయి. గ్రీన్లాండ్ సరిహద్దులో అమెరికా జెండాను పాతుతున్నట్లు చూపించే చిత్రాన్ని తన ట్రూత్ సోషల్లో షేర్ చేశారు. అందులో ట్రంప్తో పాటు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో కూడా ఉన్నారు. అక్కడ ఏర్పాటు చేసిన మైలురాయి బోర్డుపై గ్రీన్లాండ్ అమెరికా భూభాగం 2026లో ఏర్పాటైంది అని రాసి ఉన్న సూచిక బోర్డు కనిపిస్తుంది. మరో పోస్టులో ఓవల్ ఆఫీసులో కూర్చుని ఉన్న ట్రంప్తో పాటు ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రన్, ఇటలీ ప్రధాని జార్జియో మెలోనీ, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ సహా ఇతర నాటో నేతలు కనిపించారు. అయితే ఆ ఫోటోలో ఓ బోర్డుపై అమెరికా మ్యాప్ ఉంది. ఆ మ్యాప్లో కెనడా, గ్రీన్లాండ్, వెనిజులా దేశాలు అమెరికా భాగాలుగా చూపించారు. ఈ 2 చిత్రాలు అమెరికా మిత్రదేశాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని భావిస్తున్నారు. గ్రీన్లాండ్ని స్వాధీనం చేసుకోవటానికి డొనాల్డ్ ట్రంప్ అనేక కారణాలు చెప్తున్నారు. చాగోస్ దీవుల మాదిరిగా తాము గ్రీన్లాండ్ని వదులుకోలేమని స్పష్టం చేశారు. హిందూ మహాసముద్రంలో 60 దీవుల సముదాయం చాగోస్. ఇవి ఒకప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యంలో ఉండేవి. ఈ ద్వీప సమూహాన్ని మారిషస్కు తిరిగి అప్పగించి ఆ దీవుల్లో అతిపెద్దదైన డియేగో గార్సియాను లీజుకు తీసుకోవటానికి బ్రిటన్ ఒప్పందం కుదుర్చుకోనుంది. అక్కడ బ్రిటిష్ అమెరికన్ సంయుక్త సైనిక వైమానిక స్థావరం ఉంది. తెలివైన నాటో మిత్రదేశం యునైటెడ్ కింగ్డమ్, అమెరికాకు చెందిన కీలక సైనిక స్థావరం ఉన్న డియేగో గార్సియాను మారిషస్కు ఇచ్చేయాలని యోచిస్తోంది. ఇది తెలివి తక్కువ పని. ఈ నిర్ణయం వల్లే గ్రీన్లాండ్ విషయంలో నేను కఠినంగా వ్యవహరిస్తున్నానని ట్రంప్ పోస్ట్ చేశారు. ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా, చైనా విస్తరణను అడ్డుకునేందుకు గ్రీన్లాండ్ని స్వాధీనం చేసుకోవాలని ట్రంప్ చెప్తున్నారు. చాగోస్ దీవుల విషయంలో ఇదే లాజిక్ వాడుతున్నారు. గ్రీన్లాండ్ విషయంలో ఇప్పటికే నాటో కూటమిలో చీలిక వచ్చింది. డెన్మార్క్ కింగ్డమ్లో భాగమైన గ్రీన్లాండ్ ద్వీపం తమ వ్యూహాత్మక, ఆర్థిక, భద్రతా ప్రయోజనాలకు ముఖ్యమైందని, దాన్ని అమెరికా తీసుకుంటామంటే కుదరదని యూరోప్ దేశాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ మేరకు డెన్మార్క్, ఫిన్లాండ్, ఫ్రాన్స్, నెదర్లాండ్స్, నార్వే, స్వీడన్, యూకే, జర్మనీ ఇప్పటికే ఓ సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. గ్రీన్లాండ్ ముమ్మాటికి డెన్మార్క్ దేశ భూభాగమే అని అవి తేల్చి చెప్తున్నాయి. ఈ విషయంలో మిత్రదేశం డెన్మార్క్కి అండగా నిలుస్తామనంటున్నాయి. కాగా రష్యా ముప్పు నుంచి గ్రీన్లాండ్కి విముక్తిని కల్పిస్తామని అమెరికా వైట్ హౌస్ సంచలన ప్రకటన విడుదల చేసింది. రష్యా నుంచి గ్రీన్లాండ్కు ముప్పు ఉందని గత 20 ఏళ్లుగా నాటో కూటమి చెప్తున్నా డెన్మార్క్ పట్టించుకోలేదని ఆరోపించింది. గ్రీన్లాండ్ భద్రత కోసం ఇప్పటిదాకా డెన్మార్క్ ఏమీ చెయ్యలేకపోయిందని వైట్ హౌస్ పేర్కొంది. ఇక గ్రీన్లాండ్కు భద్రత కల్పించే సమయం వచ్చేసిందని, ఆ పనిని చేస్తామని స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే తనకు నోబెల్ శాంతి బహుమతి రాకపోవటాన్ని గ్రీన్లాండ్తో ముడిపెడుతూ నార్వే ప్రధాని జోనస్ గాస్టోర్కు లేఖ రాశారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. తాను 8కి పైగా యుద్ధాలు ఆపానని, అయినా తనకు నోబెల్ పురస్కారం ఇవ్వకూడదని నార్వే నిర్ణయించిందని పేర్కొన్నారు.
నార్వే తనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వకపోవటం వల్ల తన ప్రపంచ రాజకీయ దృక్పథం మారిపోయిందని తెలిపారు. ఇకపై శాంతి గురించి తాను ఆలోచించాలని, అమెరికా ప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తానని పేర్కొన్నారు. గ్రీన్లాండ్ మీద డెన్మార్కుకు ఉన్న చట్టపరమైన హక్కులను గురించి కూడా లేఖలో ప్రశ్నించారు. ఆ దీవి తమదేనని చెప్పడానికి ఆ దేశం దగ్గర ఎలాంటి రాతపూర్వక పత్రాలు లేవని తెలిపారు. నాటో కోసం తాను ఎంతో చేశానని, ఇప్పుడు అమెరికా కోసం నాటో ఏదో ఒకటి చేయాలని అన్నారు. ప్రపంచం సురక్షితంగా ఉండాలంటే గ్రీన్లాండ్పై పూర్తి నియంత్రణ అమెరికాకు ఉండాల్సిందే అని పేర్కొన్నారు ట్రంప్. ఈ లేఖకు నార్వే ప్రధాని జోనస్ గాస్టోర్ స్పందించారు. నోబెల్ అవార్డుల్ని నిర్ణయించే అధికారం నార్వే ప్రభుత్వానికి లేదని తెలిపారు. నోబెల్ శాంతి బహుమతి స్వతంత్ర నోబెల్ కమిటీ ప్రదానం చేస్తుంది. ఈ విషయాన్ని తాను ట్రంప్కు స్పష్టం చేశానని తెలిపారు. గ్రీన్లాండ్ విషయంలో నార్వే వైఖరి స్పష్టంగా ఉందని జోనాస్ గాస్టోర్ తెలిపారు. గ్రీన్లాండ్ డెన్మార్క్లో భాగమని అన్నారు. ఈ విషయంలో నార్వే పూర్తిగా డెన్మార్క్కు మద్దతుగా నిలుస్తుందని చెప్పారు. అటు అమెరికాకు వ్యతిరేకంగా గ్రీన్లాండ్, డెన్మార్క్లలో భారీ నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ నినాదానికి పేరడీని సృష్టించారు. మేక్ అమెరికా గో అవే నినాదాలతో క్యాప్లను ధరించి నిరసన తెలిపారు. డెన్మార్క్ రాజధాని కోపెన్హాగన్లో మంచులో గడ్డకట్టే స్థితిలో వేలాది మంది ప్రజలు ప్రదర్శన చేపట్టారు. అమెరికా అధ్యక్షుడి విధానాలను వ్యంగ్యంగా ఎగతాళి చేస్తూ గ్రీన్లాండ్ స్వతంత్రతను కాపాడాలని గట్టిగా నినదించారు.